80వ కీర్తన 17. నీ కుడి చేతి మనుషునికి తోడుగాను, నీ కొరకై నీవు ఏర్పరచుకున్న నరునికి తోడుగాను నీ బాహుబలము ఉండునుగాక. Let the hand be upon the man of the right hand, upon the son of man whom thou made strong for thyself. What a deep revelation. మా గురించి శిక్షించినటువంటి యేసయ్య మీద నీ శిక్ష. అతను మా భాషములు భరించాడు, మా బాధలు భరించాడు, మా పాపాలు భరించాడు, మా రోగాలు భరించాడు. అతను భరించి మమ్మల్ని పునరుద్ధానపరచు అంటున్నాడు. You see that? He's reminding the cross. Even in the old covenant. You see that? How much more you can do in the new covenant. పాత నిబంధనలో సిలువను చూపించి నీ కుమారుని జ్ఞాపకం చేసుకో, నువ్వు ఆయన మీద వేసేసావు శిక్ష అంతా అని, నన్ను మళ్ళా పునరుద్ధానపరచు అంటున్నాడు. విజ్డమ్. ఎందుకంటే దేవుడికి తెలుసు ఈ భూలోకంలో మన బలహీనతలు ఉంటాయి, మనం అప్పుడప్పుడు పడిపోతాం. అందుకే జగత్ పునాది మునిపే వధింపబడిన ద ప్రైస్ హస్ పెయిడ్. ఇఫ్ యు నో దట్, యూ విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్ అండ్ రైజ్ అప్ అండ్ హ్యావ్ ఎ స్మూత్ జర్నీ. అది కనుక నీకు తెలిస్తే, జగత్ పునాది మునిపే వధింపబడిన గొర్రెపిల్లని తెలిస్తే, దారిలో నువ్వు పడిపోయినప్పుడు అయిపోయింది అని అనుకోకుండా మళ్ళా ఆ రక్తాన్ని నువ్వు వాడుకొని లేచి బలముగా ముందుకెళ్ళిపోదువు కాక. దిస్ ఇస్ వాట్ యూ విల్ డూ వెన్ యూ నో దాట్. Let the right hand be upon the man of the right hand, upon the son of man whom thou made strong for thyself. 18. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోము, నీవు మమ్మను బ్రతికింపుము, అప్పుడు నీ నామమును బట్టి మేము మొరపెట్టుదుము. యెహోవా, సైన్యములకు అధిపతివగు దేవా, చెరలో నుండి మమ్మను రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి ప్రకాశింపదు. వాట్ ఈస్ సాల్వేషన్? రక్షణ అంటే పరలోకం వెళ్ళిపోవడమే కాదు, ఈ భూమి మీద నీ ముఖకాంతి వెలుగుతుందంట. యూ విల్ బీ ఎ షైనింగ్ పర్సన్. నువ్వు లోకానికి వెలుగా కాదా, నీ ఇంటికి, ఊరికి, దేశానికి వెలుగుగా ఉండి పరలోకానికి వెళ్దువు గాక. యూ విల్ నాట్ గో, యూ విల్ నాట్ హ్యావ్ ఎ పేల్ ఫేస్ ఆన్ దిస్ జర్నీ, ఎ pathetic face on this journey. No, somebody will rise up and have a shining face back. నీవేదో జాలి కలిగి, బాధలు కలిగి, కష్టాలు కలిగి వెళ్ళిపోవు. మళ్ళా లేవనెత్తి వెలుగుతో వెలుగయ్యి నీ యాత్రంతా వెళ్ళి అప్పుడు పరలోకంకి వెళ్దువుగాక. ఎంతమంది నీ కుటుంబానికి, ఊరికి, లోకానికి వెలుగయ్యి నీ యాత్రకి వెళ్దాం అనుకుంటున్నారు? సో ఎంత అడుగుకి నువ్వు దిగజారిపోయినా అక్కడి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తును గాక. Let the Lord resurrect you from that situation. Even in your marriage, whatever area, your family is currently there. Right. First point ఏం చెప్పాను? Tender mercies. Number 2, everything can be revived, restored, rectified and even resurrected by the prayer of faith. Everything can be revived, restored, rectified and even resurrected by the prayer of faith. సమస్తమును ఉజ్జీవింపచేయొచ్చు, తిరిగి పొందుకోవచ్చు, బాగు చేయొచ్చు, పునరుద్ధానపరచొచ్చు. దేని ద్వారా? ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా సమస్తాన్ని తిరిగి బాగు చేయొచ్చు, తిరిగి ఉజ్జీవింపచేయొచ్చు, తిరిగి పొందుకోవచ్చు, బాగు చేయొచ్చు, పునరుద్ధానపరచవచ్చు. ప్రార్థన అనండి, విశ్వాసం గల ప్రార్థన అనండి. విశ్వాసము గల ప్రార్థన సమస్తాన్ని తిరిగి పొందుకోవచ్చు, బాగు చేయొచ్చు, పునరుద్ధానపరచవచ్చు. అందులో విశ్వాసం గల ప్రార్థన అనండి. అప్పుడప్పుడు విశ్వాసం వచ్చే వాక్యం వినాల. ఎంత ఏమీ కనపట్టలేదా, చీకట, చనిపోవాలనిపిస్తుందా, మరణమే దిక్క, కమాన్ హియర్ సమ్ ఫెయిత్. కొంచెం విశ్వాసం ఉండే వాక్యం వినండి. లూకా సువార్త 1:37, Luke 1:37. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. ఫర్ విత్ గాడ్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అంటే ఏది అసాధ్యమైనటువంటిది దేవునితో, దేవుని దగ్గర ఎత్తకూడదంట పేరు. సమస్తము సాధ్యమే. మార్కు సువార్త 10:27, Mark 10:27. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అనెను. అందుకే ఆయన నామమున ప్రార్థన చేస్తే విశ్వాసముతో చేయాలి. ప్రభువా నువ్వు చేయగలవు, నువ్వు చేస్తావు అని మధ్య మధ్యలో వందనాలు చెల్లించుకుంటూ చేయాలి. మార్కు సువార్త 9:23, Mark 9:23. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను. చూసారా, అప్పుడప్పుడు విశ్వాసం కావాలంట. నమ్ముట నీ వశమైతే నమ్మువానికి సమస్తం. దేవునికి సాధ్యమే కానీ నమ్మగలవా? బాధలో ఉంది, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళిపోయిన డైలాగ్ వేస్తే ఓకే, వేసేయకూడదు అంత వెంటనే. చూడు, తిరిగి నా ముఖ కాంతి మీద వేయి ప్రభువా, తిరిగి లేవనెత్తు, నేను కాల్చబడ్డా, నరికి వేయబడ్డా, లిఫ్ట్ మీ అప్ అగైన్.
స్పీడిలీ అని అడగాల. యు సీ దట్ నాలెడ్జ్ అండ్ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్. 17:20 మత్తయి సువార్త, మాథ్యూ 17:20. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగింజంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవను. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. అంటే కొంచెం విశ్వాస వాక్యం వినాలా, ప్రభువా ఏం చేశాడు. అందుకే దావీదు ఎప్పుడు కూడా మీరు చూస్తే కీర్తనల్లో దావీదు ఎప్పుడు ఇశ్రాయేల్ యాత్రలో చేసినటువంటి కార్యాలు కనపరుస్తూ ఉంటాడు. ఎలాగ సముద్రాన్ని విడదీశావు నాయన, ఎలాగ వాళ్ళ కాలు వాయలేదు, బట్టలు మాయలేదు, చెప్పులు అరగలేదు, రాత్రేమో మరి దీపస్తంభం, పగలు అగ్నిస్తంభం, వాళ్ళకి నువ్వు పూరేళ్ళనిచ్చావు, ఆహారం ఇచ్చావు, చక్కగా చూసుకున్నావు, ఏ లోటు లేకుండా అన్నీ చేశావు, ఎడారిలో చేశావు, ఎంత గొప్ప దేవుడు, నాకెందుకు ఇవ్వవు అని అలాగా ఎన్ని ఇంటూ విశ్వాసాన్ని పెంచుకొని ముందుకు వెళ్ళిపోయాడు దావీదు. ఎప్పుడైతే మన అవిశ్వాసముతో కృంగిపోయి ఇంక ఇది పోదు అనుకుంటున్నామో, విశ్వాసముతో ఎలాగోలాగా కొంత వాక్యం విని ప్రార్థిస్తే ఆ కొండలు పోతాయంటే నీ జీవితంలోంచి. తరతరము నుంచి ఇప్పుడు దాకా భారంగా ఉన్న కొండలను ఈ రోజు నుంచి నువ్వు తొలగించుకుందువు గాక. ఎ ప్రేయర్ ఆఫ్ ఫెయిత్ క్యాన్ పుష్ దెమ్ అవుట్. వివాహము లేని కొండ, వివాహం జరగట్లేదనే కొండ, పిల్లలు లేరనే కొండ, అప్పులనే కొండ, బాధ అనే కొండ, రోగం అనే కొండ, తరతరాల నుంచి ఉన్న ఆదాము నుంచి ఉండనే ఆ కొండను నువ్వు జరిపివేయుదువు గాక. ఫెయిత్, నథింగ్ షాల్ బి ఇంపాసిబుల్. డాక్టర్లు అంటారు ఇది ఎప్పటి నుంచో ఉందండి, ఇది పోదు, దీనికి మందే లేదు. ఈవెన్ ఫెయిత్ క్యాన్ మూవ్ సచ్ మౌంటైన్స్. ఇర్మియా 32:27, జెర్మియా 32:27. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా? సర్వశరీరులకు దేవుడను. వీడు మారడు, వీడి బుద్ధి మారదు. నో, సర్వశరీరులకు దేవుడను. సౌలును పౌలుగా మార్చగల దేవుడని నేను. ఇఫ్ యూ క్యాన్ ప్రే, look what he is doing to this nation. He can shift seasons, change and resurrect them from the grave. నేను యెహోవాను, సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా. సో ప్రే. నీ బంధువులు ఎవరు, what is that which is bothering you? So everything can be revived, restored, rectified and even resurrected by the prayer of faith. మొదటిది టెండర్ మెర్సీస్. మొదటిది ఏంటంటే ఆయన కృపావాత్సల్యత. రెండవది విశ్వాస ప్రార్థన ద్వారా సమస్తాన్ని ఉజ్జీవింపజేయచ్చు, బాగు చేయొచ్చు, తిరిగి పునరుద్ధానపరచచ్చు. 3 వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, వెంజన్స్. పగ అనండి. ఎప్పుడైనా ఎవరికైనా అనిపించిందా పగ తీర్చుకోవాలని? బట్ వాట్ ఈస్ గాడ్ టెల్లింగ్? దేవుడు ఏమంటున్నాడు? రోమీయులు 12:19, రోమన్స్ చాప్టర్ 12:19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని. పక్కన వాళ్ళు చెప్పండి, ఆయన పని నువ్వు ఎందుకు చేస్తావనండి. మనం పొద్దున్న లేచి ఆయన పని బోల్డ్ సార్లు చేసేస్తూ ఉంటాం. బోల్డ్ సార్లు పొద్దున్న లేచి 10 సార్లు 20 సార్లు చేసేస్తూ ఉంటాం. మీ ఆయన మీద, మొగుడు పెళ్ళం మీద, పెళ్ళం మొగుడు మీద, పనివాళ్ళ మీద, అక్కడ ఇక్కడ దేవుడి పని మనం చేసేస్తూనే ఉంటాం. పక్కన ఎంతకాలం చేస్తావు అనండి. హౌ లాంగ్ విల్ యూ డూ హిస్ వర్క్? సర్ర తరజోలో లేచిపోతాం. ఎవరన్నా ఒక మాట అంటే చాలు, ఒక చూపు చూస్తే చాలు, ఆ కప్పు పడేస్తే చాలు, ఓకే కొంచెం ఉప్పు ఎక్కువైతే చాలు, కారం ఎక్కువైతే చాలు, ఆల్రైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. దేవుడు అంటున్నాడు అది ఎవరి పని? నా పని, నేనే ప్రతిఫలం. అంటే నీకు ఎవరైనా ఏమన్నా చేసినా వాళ్ళకి రివర్స్ పగ తీర్చుకోవడం ఎవరి పని? నా పని. నీ భార్యవు, బంధువవు, ఇంటి పక్కనోడవు, పక్క దేశం ఓడవు, ఎవరైనా నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభు చెప్పుచున్నాడు. God is telling, come on, I want to deal with this man, I'm for you. పక్కన చెప్పండి, దేవుడు నీ పక్షం కూడా తెలుసా అని చెప్పండి. God is a God of respect. He deserves that his children will be respected. దేవుడు నీకు దేవుడు అంటే నిన్ను గౌరవించాలని చూస్తాడు. అందుకే అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ అంటాడు. లవ్ ద నైబర్ ఆఫ్. వెన్ యూ లవ్ యూ రెస్పెక్ట్. లవ్ గివ్స్ రెస్పెక్ట్. ఇఫ్ సంబడి ఈస్ డిస్రెస్పెక్టింగ్ యూ, గాడ్ సేస్ ఐల్ డీల్ విత్ హిమ్. డిస్హానర్, ఐల్ డీల్ విత్ హిమ్. ఎవరు నిన్ను అవమానపరిచారా, ఇబ్బంది పరిచారా, చాలా నీచంగా చూసారా, తిట్టారా, దూషించారా,
నేను చూసుకుంటా కదా. ప్రియులారా మీకు మీరే 19 చదవమ్మా. ప్రియులారా మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. ఈ రోజు నుంచి ఎవరైనా కొంచెం పాస్ చేస్తారా దేవుడికి? కొంచెం బ్రేక్ తీసుకుంటారా? ఇంటికి వెళ్ళాక అనుకుంటారు, ఏంటి నా పిల్లలు నోరెత్తట్లేదు, ఇన్ని చేసిన మా ఆయనకి ఏమైంది, వీడికి ఏమైంది అనుకుంటూ ఉంటారు. ఓకే, ఈ వాక్యం నీ నాలుగు, నీ బుర్రకి, నీ చేతికి, నీ కాలుకి బ్రేక్ అయింది కాక. యా, సమ్టైమ్స్ గివ్ ఇట్ టు గాడ్, సమ్టైమ్స్ గివ్ ఇట్ టు గాడ్. ఓకే, హెబ్రూస్ 10:30, హెబ్రూలు రాసిన పత్రిక 10:30. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఎత్తునని మరియు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీర్చుననియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. మన ఎవరి ప్రజలము? ఆయన ప్రజలము. మనుషులందరూ ఎవరు మనుషులు? ఆయన సృజించిన వారే. భూమి మీద ప్రతి మనిషి కూడా దే ఆర్ మై పీపుల్. ఐ విల్ జడ్జ్. హీఈస్ ద జడ్జ్. హీ స్టిల్ వర్కింగ్. అందరూ చెప్పండి, ఆయన ఇంకా పని చేస్తున్నాడు. హీఈస్ నాట్ స్లీపింగ్. అనుకుంటాం ఆయన రెస్ట్ తీసుకుంటున్నాడేమో. ఏలియా ఎక్కిరిస్తాడు. ఒకవేళ మీ దేవుడు పడుకున్నాడేమో, ఒకవేళ నీకు వినపట్లేదేమో. బట్ ఇజ్రాయేల్ దేవుడు ఏంటో తెలుసా? కునుకడు, నిద్రపోడు అంట. హీఈస్ అ గాడ్. హీఈస్ ఆల్వేస్ ఫోకస్డ్ ఆన్ యూ. He wants to see you and tell you. The Lord should judge his people. The earth, whoever they are, the Lord is judging his people. So vengeance belong to me. ఎందుకంటే ఇప్పుడు మనం ఇది ప్రాక్టీస్ చేయలేదనుకో, కొన్ని పెద్ద పెద్ద ఘటనలు వచ్చినప్పుడు ఏం దొరుకుతుందో తెలుసా? When you don't pass on the vengeance to God, vengeance can invoke a generational curse. ఒకవేళ పగ తీర్చుకోవడం చిన్నగా నీకు అలవాటు అయిపోయింది అనుకో, అలాగే పెద్ద పెద్ద పగలు తీర్చుకున్నావు అనుకో, దాని ద్వారా నీవు పితరుల శాపాలు అనేది నీ కుటుంబంలో ప్రవేశపెడతావు. యు ఇన్వోక్ ఎ జనరేషనల్ కర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ విల్ గివ్ యూ ఎవర్ లాస్టింగ్ విజ్డమ్. యూ షుడ్ పాస్ ఇట్ ఆన్ టు యువర్ కిడ్స్. ఈవెన్ దిస్ మెసేజ్ చెప్పనా లేదా? వాట్ ఐ యామ్ టెల్లింగ్ దిస్? దిస్ ఈజ్ విజ్డమ్. ఎజెకియల్ గ్రంథం 25:12 నుంచి చదువుదాం. ఎంతమందికి అర్థమైంది? ఒకవేళ పగ మనం తీర్చేసుకుందాం అనుకోండి, ఎవరో మనల్ని ఏదో చేశారు ఇబ్బంది, దానికి తగ్గట్టు మనం ఏదో చేసాం, వాళ్ళని బేస్తో సహా అవమానపరిచేద్దామని, చంపేద్దామని, లేకపోతే జైలు వేసేద్దామని, అది చేసేది ఇది చేసేద్దాం, డిస్ట్రాయ్. పగ అమ్మయ్య తీర్చేసుకున్న, దేవుడు బలి సహాయం చేసావయ్యా పగ తీర్చుకోవడానికి నాకు అనుకుంటాం. దాని ద్వారా ఏం ప్రవేశపెడతామంట? మన కుటుంబంలో ఏం ప్రవేశపెడతామంట? 25. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఎదోమీయులు యూదా వారి మీద పగ తీర్చుకొనుచున్నారు. తీర్చుకొనుటలో వారు బహుగా దోషులైరి కనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా. మరియు ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చున్నాడు, ఎదోమీయులు యూదా వారి మీద ఏం చేస్తున్నారంట? పగ తీర్చుకుంటున్నారంట. ఇడోమైట్స్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? పితరుల నుంచి వచ్చింది. పితరుల్లో ఒక పితరుడు ఇంకొక పితరుడు మీద పగ తీర్చుకుంటున్నాడు. ఎవరెవరితో తీర్చుకున్నారు? నా ఆశీర్వాదం దొంగిలిచ్చేస్తాడని ఏసావు ఏం చేయబోయాడు? యాకోబుని చంపే. అఫ్కోర్స్ దేవుడు కాపాడాడు. ఒకవేళ దేవుడు ఇన్వాల్వ్ అవ్వకపోతే ఏం చేసేవాడు ఏసావు? యాకోబుని కరెక్ట్ ఆశీర్వాదం దొంగిలిచ్చాడు, చేసింది తప్పే, కానీ అది ఎవరు కుదలాలా? నాకు వదిలేయాలా? పగ తీర్చుకుంటున్నాము. చూడండి, thus saith the Lord, because that Edom has dealt against the house of Judah by taking vengeance. ఇప్పుడు హాయిగా నిద్రపోతా. యూదా వారి మీద పగ తీర్చుకుంటున్నారు. Dwelt against the house of Judah by taking vengeance and has greatly offended. తీర్చుకొనుట్లో వారు ఏం చేశారంట? బహుగా దోషులైరి. వాట్ ఇస్ దిస్? వాట్ ఇస్ దిస్? ఇదేంటి ప్రభా? వాళ్ళు తప్పు చేస్తే మేము పగ తీర్చుకుంటే మేము బహుదోషులు వేటి? బహుదోషులు అనండి. లుక్ ఎట్ దాట్. వారు బహుగా దోషులైపోయారంట. ఎవరు? ఎదోమీయులు. కనుక ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది. సో వాట్ హ్యాపెండ్? యూ బికేమ్ ఎక్స్ట్రీమ్లీ వికెట్ బై టేకింగ్ వెంజన్స్. సో వాట్ డిడ్ యూ ఇన్వోక్? లెట్స్ రీడ్. ఎదోము మీద నా చెయ్యి చాపి మనుషులేమి పశువులేమి దానిలో ఉండకుండా నేను సమస్తమును నిర్మూలము చేయుదును. ఎవరెవరు ఉండరంట? ఎవరు ఉండరంట? మనుషులు కాదు, మనుషులతో పాటు ఎవరు కూడా ఉండరంట? ఈవెన్ ద క్యాటిల్ ఆఫ్ ఎదోమీయుల పశువులు, కుక్క కూడా ఉండదంట. గొర్రెలు, గొడ్లు, గొడారాలు, ఆవులు, గేదెలు, ఒంట్లు, నథింగ్ ఆఫ్ కోళ్ళు.
నథింగ్, ఐ విల్ ఆల్సో డిస్ట్రాయ్ దట్. లుక్ అట్ దట్. ఏంటిది? దీన్ని ఏమంటారు? జనరేషనల్. తేమాను పట్టణం మొదలుకొని నేను దాన్ని పాడు చేయుదును, దదాను వరకు జనులందరూ ఖడ్గము చేత కూలుదురు. నా జనులైన ఇశ్రాయేలీయుల చేత ఎదోము వారి మీద నా పగ తీర్చుకుందును. ఎదోమీయుల విషయమై నా కోపమును బట్టి నా రౌద్రమును బట్టి నేను ఆలోచించిన దానిని వారు నెరవేర్చుదురు. ఎదోమీయులు నా క్రోధము తెలుసుకుందురు. ఇదే యెహోవా వాక్కు. ఈజ్ సంబడి గెటింగ్ సమ్ విజ్డమ్? ఇట్స్ నాట్ ఈజీ. అందుకే ఎలా పడితే అలా మనం జీవించలేము. యు ఇన్వోక్ అ జనరేషనల్ కర్స్. లెట్ గాడ్ డూ హిస్ వర్క్. పక్క వాళ్ళు చెప్పండి, దేవుడికి మనం పగ తీర్చుకున్నట్టు కొంచెం విడిచిపెడదామని. మాటవు, తిట్టవు, లుక్కవు. నేను ఇలా చూశాడా, నువ్వు కూడా ఇలా చూడక. అతన్ని దేవుడు చూస్తాడా లుక్కు? అతని మీద దేవుడికి అన్నేస్తాడా? నిన్ను మాట నేసాడా, అవమానపరిచాడా, కించపరిచాడా, వదిలేసే. దేవుడు చెప్తాడు, దా బిడ్డ నేను చూసుకుంటా. God's going to take care of that guy. Let's read. మరియు ప్రభువగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. సెకండ్ ఇన్స్టెన్స్, రెండో సంఘటన. ఫిలిష్తీయులు పగ తీర్చుకొనుచు నాశనము చేయుచు మానని క్రోధము గలవారై తిరస్కారము చేయుచు పగ తీర్చుకొనుచున్నారు. కనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, చూసారా, ఫిలిష్తీయులు కూడా పగ తీర్చుకుంటున్నారు. ఏదో పొరపాటు చేశారు ఎవరో. హీ ఈస్ డూయింగ్ వెంజెన్స్ ఆన్ దెమ్. వాళ్ళు తీర్చేసుకుంటున్నారు పగ. There is a God on this earth. To whatever extent it happens. ఫిలిష్తీయులు తీర్చుకుంటున్నారు ఈ పగ. కనుక ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఫిలిష్తీయుల మీద నేను చెయ్యి చాపి కెరేతీయులను నిర్మూలము చేసేదను, సముద్ర తీరమున నివసించు శేషమును నశింపజేసేదను. క్రోధముతో వారిని శిక్షించి వారి మీద నా పగ పూర్తిగా తీర్చుకొందును. నేను వారి మీద నా పగ తీర్చుకొనగా నేను యెహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు. రెండు తెగలకు మనకు కనపడుతుంది. జనరేషన్ తెచ్చుకున్నారు రెండు తెగలు. ఎవరి రెండు తెగలు? ఎదోమీయులు, ఫిలిష్తీయులు. ఏం చేశారు వీళ్ళు? తప్పేటి? ఎవరో వీళ్ళని ఇబ్బంది పెడితే వీళ్ళ మీద పగ తీర్చుకుని వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ మీద పగ తీర్చుకున్నారు. సీ దట్ నౌ. ఇఫ్ దర్ ఈజ్ ఎ గాడ్, దేవా నీకు స్తోత్రం అనడం కాదు. దర్ ఈజ్ సంథింగ్ దట్ వీ నీడ్ టు లివ్ టు గాడ్. వెంజన్స్ ఈజ్ మైన్. ఇలాగన్నాడా, అలా చేశాడా? లీవ్ ఇట్. లెర్న్ టు హ్యాండ్ ఇట్ ఓవర్ టు గాడ్. పక్కన వచ్చి అప్పుడప్పుడు మౌనంగా ఉండడమే మంచిది అనండి. ఆ అవమానాన్ని మింగేయనండి, ఆ బాధను మింగేయనండి. దేవుని దగ్గర ప్రార్థించు అనండి. వెంటనే కోపం వచ్చేది కుమ్మరించు. ప్రభు ఇలాగ అన్నాడు, నాయన ఇలా చేశాడు. pour it out. I'm telling, it's too dangerous. అందుకే పశ్చాత్తాపడడం మంచిది. అందుకే ఇద్దరు కలిసిపోవడం మంచిది. ప్రాక్టీసింగ్ లవ్. ప్రేమించడం ఏం చేయాలంట? ప్రాక్టీస్ చేయాలంట. వంటలు ప్రాక్టీస్ చేశారు, ప్రొఫెషనల్ అయిపోయారు. చదువు ప్రాక్టీస్ చేశారు, జాబులు చేసుకుంటున్నారు. యు ప్రాక్టీస్ బిజినెస్, యు ఆర్ వర్కింగ్. ప్రాక్టీస్ చేయకుండా ఏది జరగదు. స్పోర్ట్స్ పీపుల్, యు ప్రాక్టీస్ చేశారు, అయ్యారు. ప్రాక్టీస్ మేక్స్ యూ ఎ ప్రొఫెషనల్. ప్రాక్టీస్. అలాగే ప్రేమించడానికి కూడా ఏం చేయాలంట? ప్రాక్టీస్ చేయాలంట. అరే నా భార్యని ఇంకా ప్రేమిస్తా, నా భర్తని ఇంకా ప్రేమిస్తా, నా పిల్లల్ని ఇంకా ప్రేమిస్తా, నా బంధువులు, నా సహోదరులు ఇంకా ప్రేమిస్తా, నా శత్రువులను కూడా ప్రేమించడానికి నాకు సామర్థ్యం అని దేవుణ్ణి అడుగుతా. ఐ విల్ ఆస్క్ గాడ్ ఈవెన్ టు లవ్ ద ఎనిమీస్. ఏం జరుగుతుంది ప్రాక్టీస్ చేయకపోతే? 1 యోహాను 2:10. 1 యోహాను 2:10. 1 John chapter 2 verse 10. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, అతని యందు అభ్యంతర కారణమేదియూ లేదు. He that loveth his neighbor, he that loveth his brother abideth in light. తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నాడు. He that loveth his brother abideth in love. And there is none occasion of stumbling. అంటే ఏంటి? స్టంబ్లింగ్ అంటే ఏంటి? తప్పడం, తప్పిపోవడం, కాలు జారిపోవడం, పడిపోవడం, దుర్ఘటనలు జరగడం. స్టంబ్లింగ్. అదే జారిపోయిన కొంచెం ఉంటే పడిపోతును. స్టంబ్లింగ్, స్మూత్ జర్నీ ఉండదు. హీ దట్ లవెత్ హిస్ బ్రదర్ అబైడెత్ ఇన్ లైట్. తన సహోదరుని ప్రేమించేవాడంట వెలుగులో ఉన్నాడంట. అప్పుడు అతను స్టంబుల్ అవ్వడం అంటే అతను పడిపోవడానికి ఇంకా ఏ కారణమో ఉండదంట. సో లవ్ ప్రొటెక్ట్స్ యూ టు గో ఇన్ ఎ స్మూత్ రోడ్
రాదర్ దాన్ ఫాలోయింగ్. నీవు పడిపోకుండా నిలకడగా ఉండడానికి ఏది సహాయం చేస్తుందంట? ప్రేమ. దేర్ ఈజ్ నన్ అకేషన్ ఆఫ్ స్టంబ్లింగ్. పడిపోతున్నావా మాటికి అప్పుడు అడుకోవాలి, ఎక్కడ నేను ప్రేమలో పడిపోయానని చూసుకోవాలా. ఎక్కడ ప్రేమలో, ఎప్పుడు ప్రేమలో పడిపోతావో అప్పుడు నీ యొక్క ఆత్మీయ జీవితంలో పడిపోతావు, నీ పరిశుద్ధతలో పడిపోతావు, ప్రార్థనలో పడిపోతావు, వాక్యంలో పడిపోతావు, రకరకాల ఆర్థికంగా పడిపోతావు, రకరకాల వాటిల్లో పడిపోతూ ఉంటావు. నీకు అర్థం కాదు ఎందుకు పడిపోతున్నా ఇందులో. వై డిడ్ ఐ ఫాల్? యూ విల్ ఫాల్ ఇన్ ద మ్యారేజ్, యూ విల్ ఫాల్ ఇన్ మెనీ ఏరియాస్. అరే ఎక్కడ పడిపోయారు నా పిల్లలు, నేను ఎక్కడ పడిపోయారు? పక్కన వాళ్ళు చెప్పండి, ప్రేమలో పడిపోయారు అనండి. ఇఫ్ యూ ఫాల్ ఇన్ లవ్, ఒకవేళ నువ్వు ప్రేమలో పడకుండా జాగ్రత్త చూసుకున్నావు అనుకో, అసలు పడే ఛాన్సే ఉండదంట. యు సీ దట్ నౌ. హీ దట్ లవెత్ హిస్ బ్రదర్ అబైడెత్ ఇన్ లైట్, అండ్ దేర్ ఈజ్ హౌ మెనీ అకేషన్స్? నన్ అకేషన్. అంటే నువ్వు ప్రేమలో నిలకడుకుంటే పడిపోయే ఛాన్స్ ఏమని అంటున్నాడు దేవుడు. I prophesy in the name of Jesus. దేవుడు మిమ్మల్ని శాశ్వతంగా లేవనెత్తాను. ఎందులో మీరు దిగజారి కృంగి ఉన్నారో దాని విషయమై దేవుడు మిమ్మల్ని మీ తరాలను శాశ్వతముగా లేవనెత్తినట్లు దావీదు వంశాన్ని, దావీదు కృపలను మీకు ఇచ్చునుగాక. ఆమేన్.